ఈరోజు ఇంతమంది విద్యార్థులు చదువుకు దూరం అవ్వకుండా ఉన్నారు అంటే సార్లాగా ఉండేటువంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు సమాజంలో ఉన్నారు కాబట్టి ఇంకా జరుగుతుంది. ఒకసారి శ్యామ్ సుందర్ సార్కి మీరందరూ చప్పట్లని బాగా వినిపించేలాగా అందరికీ కొట్టవలసిందిగా కోరుతూ, ఈరోజు పిల్లలకి ముఖ్యంగా తల్లిదండ్రుల కోసం నేను జి వివేకానంద గారిని, ఫార్మర్ డిప్యూటీ డైరెక్టర్ డిఫెన్స్, వారిని ఈరోజు పిల్లల్ని ఉద్దేశించి మాట్లాడడానికి రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఆయన అంగీకరించి పిల్లలకి మెసేజ్ ఇవ్వడానికి మీ ముందుకు వస్తున్నారు. శ్రద్ధగా విని జీవితంలో మార్పుని తీసుకురావడానికి ఉపయోగించవలసిందిగా కోరుతున్నాను. వెల్కమ్ యూ వివేకానంద గారు. అందరికీ నమస్కారం అండి. అండ్ స్టేజ్ మీద కూర్చున్న డిగ్నిటరీస్ అందరికీ కూడా, అండ్ మై బ్లెస్సింగ్స్ అండ్ బెస్ట్ విషెస్ టు స్టూడెంట్స్. సో బ్రహ్మానంద రెడ్డి సార్ ఇన్వైట్ చేశారు 25th ఇయర్ సెలబ్రేషన్, రజతోత్సవ వేడుకలు. యూజువలీ అంటే నేను ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్తో లేకపోతే మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ఇలాంటి వాళ్ళతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యాను, కానీ స్కూల్ స్టూడెంట్స్ ఎక్కువ ఇంటరాక్ట్ అవ్వలేదు. సో నేను జస్టిస్ చేయగలనా లేదా అని ఒక చిన్న డౌట్ ఉండే. బట్ సార్ గురించి నాకు బాగా, అంటే మా బాబాయ్ కానీ పిన్ని కానీ అండ్ మా అందరు చాలామంది చెప్తుంటారు. సో ఐ థాట్ ఈ అకేషన్కి తప్పకుండా రావాలి. సో స్టూడెంట్స్కి ఏది రెలవెంటో వీలైనంత వరకు అది మాట్లాడాలి అని టుడే స్టాండింగ్ హియర్. అండ్ యా, ఫస్ట్ థింగ్ 25th ఇయర్ సెలబ్రేషన్స్. 25th ఇయర్ దేనికి అని ఐ ట్రై టు ఆస్క్ దిస్ క్వశ్చన్ టు మై సెల్ఫ్. అంటే ఈ 25th ఇయర్ బిల్డింగ్లకా, లేకపోతే 25th ఇయర్ ఈ కాలేజ్ నుంచి దాదాపు కొంతమంది ఈ స్కూల్ నుంచి 1,000 మంది పిల్లలు బయటికి వెళ్ళారు, వీళ్ళని సెలబ్రేట్ చేసుకోవడమా, లేకపోతే ఏంటి, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ దిస్ 25th ఇయర్ అని ఐ ట్రై టు ఆన్సర్ దట్ క్వశ్చన్ టు మై సెల్ఫ్. నాకున్న ఎక్స్పీరియన్స్తో, నాకున్న అనుభవంతో నాకు 25th ఇయర్ ఏదనిపించిందంటే, ఈ 25th ఇయర్ అనేది ఈ బ్రహ్మానంద రెడ్డి సార్ అనే ఆయన ఒక విజన్, లేకపోతే ఆయనకున్న ఒక కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ గోల్, సిన్సియారిటీ టువర్డ్స్ హిస్ గోల్, ఆర్ డెడికేషన్ టువర్డ్స్ హిస్ గోల్, అండ్ దట్ ఈస్ వాట్ ఐ ఫెల్ట్. So right now we are all celebrating the 25. Of course, he might be aided by a great team. For that matter, Madam Padmavati garu kuda, I got it from all of my well-wishers that Padmavati garu kuda, she is doing a great contribution to this school. So I believe this is a celebration of the passion of one individual that made us all to manandari ikkada raavatamu ఒక సెలబ్రేషన్ లాగా ఇది జరగటానికి. ఐ బిలీవ్ యూ ట్రూలీ డిజర్వ్ దిస్ సార్, అండ్ కంగ్రాచులేషన్స్ టు బ్రహ్మానంద రెడ్డి సార్ ఫర్ దిస్ 25th ఇయర్ సెలబ్రేషన్స్. అండ్ నెక్స్ట్ ఆస్పెక్ట్, యాక్చువల్లీ నన్ను సార్ దేని గురించి మాట్లాడమన్నారు అంటే, ఎక్కువ ఇక్కడ పేరెంట్స్ ఎక్కువ వస్తారు, సో కెరీర్ గైడెన్స్ గురించి మాట్లాడమన్నారు. సో కెరీర్ గైడెన్స్ అనే ఆస్పెక్ట్ గురించి ఎస్, ఐ డెఫినెట్లీ టాక్ అబౌట్ ఇట్, బట్ ఐ ఆల్సో వాంట్ టు ఫోకస్ లిటిల్ మోర్ ఆన్, బికాస్ ఈ కెరీర్ అనే వర్డ్ స్టూడెంట్స్ లైఫ్లో ఫస్ట్ వాళ్ళు 8th, 9th, 10th క్లాసెస్లో ఉన్నప్పుడు స్టూడెంట్స్ విల్ స్టార్ట్ లిజనింగ్ టు ఇట్. 7th క్లాస్ వరకు హాయిగా పేరెంట్స్ మంచిగా పిల్లల్ని ప్యాంపర్ చేస్తూ ఉంటారు. 8th, 9th, 10th నుంచి ఈ కెరీర్ అనే ప్రెషర్ని గ్రాడ్యువల్గా పిల్లల మైండ్లోకి రావటము, వాళ్ళు దాని గురించి ఆలోచించడము, కన్సిడర్ చేయడం జరుగుతుంటుంది అన్నమాట. సో నేను ఇవాళ ఐ ఫోకస్ నాట్ జస్ట్ ఆన్ అవైలబుల్ కెరీర్ ఆప్షన్స్, ఆ కెరీర్ అనే దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, సెలెక్ట్ చేసుకునే ప్రాసెస్లో మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి అనే దానిపైన నేను ఐ ట్రై టు ఫోకస్ లిటిల్ మోర్. సో ఐ వుడ్ సజెస్ట్ నా స్పీచ్ నాట్ జస్ట్ ఫర్ పేరెంట్స్ అండ్ ఈవెన్ 8th, 9th, 10th ఉన్న పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుందని ఈజ్ వాట్ ఐఎమ్ బిలీవింగ్ అనమాట. దెన్ ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ దిస్ ఐడియా. నిజంగానే 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్ అనేవి మన కెరీర్కి టర్నింగ్ పాయింట్సా, లేకపోతే 10th క్లాస్ అనేది ఒక మేజర్ టర్నింగ్ పాయింట్ ఇన్ మన కెరీర్ కానీ మన లైఫ్లో కానీ అనేది ఒక చాలా కామన్ క్వశ్చన్ అనమాట. సో దాట్ ఐ విల్ ట్రై టు అడ్రస్. నో డౌట్ 10th క్లాస్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్. 10th క్లాస్లో మనకు వచ్చే మార్క్స్, 10th క్లాస్ తర్వాత మనం ఐడెంటిఫై చేసుకునే స్ట్రీమ్ అనేది మన నెక్స్ట్ కెరియర్ కానీ మన నెక్స్ట్ లైఫ్ని కానీ చాలా వరకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నో డౌట్ అబౌట్ ఇట్. బట్
ఆ సింగిల్ పాయింటెడ్ ఫోకస్గా 10th క్లాస్ అనే మాటని 100 సార్లు పిల్లలకు చెప్పడం వల్ల ఐ హావ్ సీన్ పర్సనలీ చాలామంది స్టూడెంట్స్లో ఒక స్ట్రెస్ వల్ల వాళ్ళ కాంపిటెన్సీని లేకపోతే వాళ్ళకున్న కెపాసిటీస్ కానీ క్యాపబిలిటీస్ కానీ వాళ్ళు తగ్గించుకుంటున్నారు. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆ 10th క్లాస్ చుట్టూ ఉన్న ఒక హైప్ని మనం తగ్గిస్తే చాలా మంచిది. బికాజ్ చాలామంది చాలాసార్లు కెరియర్లో లేట్ బ్లూమర్స్ అంటారు. ఒకళ్ళకి కెరీర్ పీక్ 35 రావచ్చు, ఇంకొకళ్ళకి వాళ్ళ కెరీర్ పీక్ 40sలో రావచ్చు, 50sలో కూడా కెరీర్లో సక్సెస్ఫుల్ అయ్యే వాళ్ళు చాలామందే ఉన్నారు. అంటే మన సింపుల్ ఎగ్జాంపుల్, ఎక్కడో ఫ్యాన్సీ ఇంటర్నెట్ ఎగ్జాంపుల్స్ వద్దు. ఇందాక పాట పాడారు మా పిన్ని, సంగీతం టీచర్ అనమాట. వాట్ షీ ఈజ్ అర్నింగ్ సిట్టింగ్ ఇన్ గిద్దలూరు అట్ ద ఏజ్ ఆఫ్ 62 ఈజ్ 3 times ద శాలరీ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్. చాలామంది బిగినర్ లెవెల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కంటే కూడా వాట్ షీ ఈజ్ అర్నింగ్ ఈజ్ 3 times more సిట్టింగ్ ఇన్ గిద్దలూరు జస్ట్ యూజింగ్ ఇంటర్నెట్, బేసిక్ స్మార్ట్ ఫోన్. At the age of 60, somebody is using their skills, somebody is using their talent, and you try to understand the point I am trying to say. కెరీర్ స్టార్ట్ చేయడానికి లేకపోతే కెరీర్లో ఎక్సలెన్స్ రావడానికి రైట్ ఏజ్ అనేది ఏమీ లేదు. ఎప్పుడైనా సక్సెస్ అవ్వచ్చు, బట్ గుడ్ 10th క్లాస్ లెవెల్లోనే మనకు ఆ క్లారిటీ ఉండి 10th క్లాస్ లెవెల్లో మనం ఆ డెసిషన్స్ తీసుకోవడం అనేది డెఫినెట్లీ చాలా మంచి విషయం అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ పాయింట్ ఐ వాంట్ టు హైలైట్. 10th క్లాస్ అనే దాని చుట్టూ ఉన్న హైప్ని మనం గ్రాడ్యువల్గా తగ్గించాలి. సో దట్ పిల్లలు ఏంటంటే చాలా కామ్గా, కంపోజ్డ్గా, కాన్ఫిడెంట్గా డిఫరెంట్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కలెక్ట్ చేసుకొని ఒక సెన్సిబుల్ డెసిషన్ తీసుకోవడానికి వీలుగా ఉంటుంది. సెకండ్ పాయింట్ నేను మాట్లాడాలనుకుంటుంది, ఈ సోకాల్డ్ 8th క్లాస్, 9th క్లాస్, 10th క్లాస్లో కెరీర్ గురించి డెసిషన్ తీసుకోవటంలో పేరెంటల్ మైండ్ సెట్, అంటే పేరెంట్స్ ఎలా ఆలోచిస్తున్నారు. అంటే ఇక్కడ నేను ఏదో సలహాలు ఇవ్వడానికి రాలేదు, బికాజ్ నేను ఇంకా పేరెంట్ ఏజ్కి కంప్లీట్లీ రాలేదు. బట్ నాకున్న సోషల్ ఎక్స్పోజర్తో, నాకున్న ఎక్స్పీరియన్స్తో, అండ్ దాదాపు ఒక 74 మంది నా స్టూడెంట్స్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేశారు. వీళ్ళలో ఒక 11 మంది ఐఏఎస్లు, ఒక 24 మంది ఐపీఎస్లు ఉన్నారు, చాలామంది సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, అండ్ 150 Group 1 ఆఫీసర్స్ కూడా లైక్ దే హ్యావ్ టేకెన్ గైడెన్స్ అండర్ మీ. చాలామంది డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు. బట్ ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే దిస్ బికాస్ క్రెడిబిలిటీ ఎస్టాబ్లిష్ చేయడం మాత్రమే, నాట్ టు టెల్ అబౌట్ మీ. సో చాలామంది పేరెంట్స్ ఏంటంటే సేఫ్టీ అనే దాన్ని ఎక్కువ చూసుకుంటున్నారు. అంటే మా బాబుకి ఎలాంటి కెరీర్ని నేను ఇవ్వాలి అంటే ఆ కెరీర్లో వాడు సేఫ్గా ఉండాలి. ఏంటి సేఫ్టీ? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఇది కూడా మీ గిద్దలూరు ఎగ్జాంపులే. అబ్బాయి హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. హోటల్ మేనేజ్మెంట్ చదివి ఒక మంచి హోటల్లో దాదాపు 1.52 lakhs ప్యాకేజ్ జాబ్లో ఉన్నాడు. బట్ 1.52 lakhs ప్యాకేజ్ జాబ్లో ఉన్నా కూడా బికాస్ ఆఫ్ ద ఫ్యాక్ట్ దట్ హీఈస్ ఇన్ టు హోటల్ మేనేజ్మెంట్, తనకు పెళ్ళి అవుతుందో కాదో అని వాళ్ళ పేరెంటల్ ప్రెషర్ వల్ల కెరీర్ మార్చుకొని సాఫ్ట్వేర్లోకి రావాల్సి వచ్చింది. సో పేరెంట్స్ ఫస్ట్ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడున్న మార్కెట్ ఎకానమీ, అంటే ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్న ఈ టైంలో నిజంగానే సేఫ్టీ గురించి ఇంత ఆలోచించాలా అనేది ఫస్ట్ ఆస్పెక్ట్ పేరెంట్స్ కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ ఆస్పెక్ట్ పేరెంట్స్ జాగ్రత్తగా ఆలోచించాల్సింది, ఇది చాలా ఐ కెన్ సే దిస్ ఆర్ నాట్, చాలా డిజాస్ట్రస్ ఆస్పెక్ట్ అనమాట. అంటే సోషల్ కంపారిజన్ అంటాం. సోషల్ కంపారిజన్ అంటే సపోజ్ ఈ ఇయర్ ఎవరు నిన్న ఒక లాస్ట్ వీక్ Group 1 రిజల్ట్స్ వచ్చాయి కదా, ఏపీపీఎస్సీ Group 1 రిజల్ట్స్ వచ్చాయి. గిద్దలూరు నుంచి ఎవరో డిప్యూటీ కలెక్టర్, డిఎస్పీ అయ్యారు అనుకున్నాం. ఇంకా మొత్తం అందరూ పిల్లల్ని చూడు, మన ఊరు నుంచి ఒకరు డిప్యూటీ కలెక్టర్ అయ్యారు, ఒకరు డిఎస్పీ అయ్యారు, లేకపోతే ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ అయ్యారు. బలవంతంగా వాళ్ళ మీద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్లో, Group 1 ఎగ్జామినేషన్లో రుద్దడం జరుగుతుంటుంది. లేకపోతే ఎవరికో ఐఐటి సీట్ వచ్చింది, లేకపోతే మెడికల్ సీట్ వచ్చింది, లేకపోతే ఒకళ్ళు ఎవరు ఆర్మీ ఆఫీసర్స్ అయ్యారో, వాటెవర్, లేకపోతే సిఏ క్లియర్ చేశారో. సో ఈ కంపారిజన్ అనేది ఫస్ట్ వదిలేసుకోవాలి. అంటే జస్ట్ బికాస్ ఒకటి చేశాడు, లేకపోతే ఇంకొకళ్ళు చేయలేకపోయారు, ఈ క్రైటీరియా బేసిస్ పైన మనం యూజువలీ పిల్లలకి కెరీర్ చేయడం వల్ల మోస్ట్ ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ సఫరింగ్ బికాస్ పేరెంటల్ కంపల్షన్ వల్ల, పేరెంట్స్ ప్రెషర్ వల్ల వీళ్ళు కెరీర్ని పిక్ చేసుకోవడం వల్ల దే ఆర్ నాట్ ఏబుల్ టు గివ్ దేర్ బెస్ట్ అనమాట. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఈ సోషల్ కంపారిజన్ అనే ఆస్పెక్ట్ని కూడా పేరెంట్స్ హ్యావ్ టు కన్సిడర్ వెరీ సీరియస్లీ అండ్ ట్రై టు అవాయిడ్ కంపేరింగ్ దేర్ చిల్డ్రన్ విత్ ఎనీ స్టూడెంట్స్.
అండ్ పిల్లలకి ఎలాంటి కెరీర్ ఇవ్వాలి అంటే వాళ్ళకి నచ్చినటువంటి కెరీర్ ఇవ్వడం ఈజ్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు హైలైట్. దీని తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఇది కూడా మన తెలుగు స్టేట్స్లో కొంచెం ఎక్కువ ఉంటుంది, స్టీరియో టైప్ చేస్తామన్నమాట. స్టీరియో టైప్ చేయడం అంటే మీ బాబు ఏం చదువుతున్నాడు, డిగ్రీ చదువుతున్నాడు, డిగ్రీ అయినా, సో డిగ్రీ చదివినంత మాత్రాన ఎలా తక్కువ అవుతుంది. నా స్టూడెంట్ ఒక అమ్మాయి 3rd ర్యాంకర్ అనమాట, అనన్య. ఇప్పుడు అమ్మాయి ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్లో అమ్మాయి డిగ్రీయే చదివింది. ఆ డిగ్రీ కూడా అమ్మాయి ఏదో పెద్ద కాలేజీలో ఏం చదవలేదు, హైదరాబాద్లో ఒక నార్మల్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసింది. ఫస్ట్ అటెంప్ట్లో 3rd ర్యాంక్ కొట్టేసింది ఐఏఎస్ మహారాష్ట్ర క్యాడర్. సో వాళ్ళ పేరెంట్స్ డిగ్రీ ఎందుకు అని ఆలోచించుంటే, డిగ్రీ చదవడం వల్ల అమ్మాయికి హ్యుమానిటీస్ పైన మంచి నాలెడ్జ్ వచ్చింది. హ్యుమానిటీస్ పైన మంచి నాలెడ్జ్ ఉండడం వల్ల ఫస్ట్ అటెంప్ట్లోనే ఐఏఎస్ అయిపోయింది. అండ్ ఇయర్ కూడా ఒక అమ్మాయి, ఆ అమ్మాయి వచ్చేసి అగ్రికల్చర్ బీఎస్సీ స్టూడెంట్. మన దగ్గర అగ్రికల్చర్ బీఎస్సీ అంటే ఎలా చూస్తామంటే, ఒక ఎంబీబీఎస్ సీట్ రాకపోతే, లేకపోతే వెటర్నరీ డెంటల్ సీట్ ఏది రాకపోతే, ప్రైవేట్ కాలేజీలో పేరెంట్స్కి కట్టే దాని ఏమంటారు ఆ స్తోమత లేకపోతే అగ్రికల్చర్ బీఎస్సీలో అయినా చదివేస్తాం. అగ్రికల్చర్ బీఎస్సీ అమ్మాయి 263 ర్యాంక్ తెచ్చుకొని ఇప్పుడు కేరళ క్యాడర్ ఐఏఎస్ అయింది. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఆ స్టీరియో టైప్స్ వద్దు. అంటే ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ చేస్తేనే కెరీర్ బాగుంటుంది, వీళ్ళ లైఫ్ బాగుంటుంది అనేది లేదు. ఏది సెలెక్ట్ చేసుకున్నా ఆ సెలెక్ట్ చేసుకున్న గ్రూప్లో వాళ్ళ కంప్లీట్ ఎక్స్పర్టీస్ని, వాళ్ళ కంప్లీట్ నాలెడ్జ్ని మనం పెట్టగలిగితే దే కెన్ డూ వండర్స్ ఇన్ లైఫ్. సో దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన స్టేజ్ మీదే చాలామంది ఉన్నారు. సో ఇక్కడ స్టేజ్ మీద ఉన్న వాళ్ళంతా అఫ్కోర్స్ దే ఆర్ ఆల్ గ్రేట్ పీపుల్, దే అచీవ్ వండర్ఫుల్ థింగ్స్ ఇన్ దేర్ లైఫ్. వీళ్ళంతా ఇంజనీరింగ్ లేకపోతే మెడిసిన్ ఆర్ సిఏ ఇలాంటి స్ట్రీమ్స్ చేసిన వాళ్ళు ఏం కాదు కదా. దే బిలాంగ్ టు డిఫరెంట్ స్ట్రీమ్స్, బట్ నౌ దే ఆర్ డూయింగ్ గ్రేట్ ఇన్ దేర్ లైఫ్. ఐ ట్రై టు కమ్ విత్ మోర్ ఐడియాస్ ఎ లిటిల్ బిట్. సో ఈ సేఫ్టీ ఆస్పెక్ట్, దెన్ సోషల్ కంపారిజన్, ఇంకోటి స్టీరియో టైప్స్, ఇంకొక 4th ప్రాబ్లం, మేజర్ ప్రాబ్లం ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో ఉన్న పేరెంటల్ మైండ్ సెట్లో ఈ కొన్ని స్ట్రీమ్స్ అంటే పిల్లలంతా ఈదర్ ఇంజనీరింగ్ సైడ్ పుష్ చేయటము, అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు సాఫ్ట్వేర్ జాబ్స్కి డిమాండ్ ఎక్కువ ఉంది, లేకపోతే డాక్టర్స్ చేయాలనుకోవడము. మధ్యలో ఒక టైంలో సిఏ బాగా పాపులర్ అయింది, సో పిల్లలందరినీ సిఏ సైడ్ పుష్ చేయటము. లేకపోతే ఈ మధ్య కొంచెం ఈ సివిల్ సర్వీసెస్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ ఎగ్జామ్ కానివ్వండి, గ్రూప్ 1 ఎగ్జామినేషన్ కానివ్వండి, దీని సైడ్ గురించి కూడా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఈ 4 అనేది చాలా డామినేటింగ్ ఆర్ ప్రామినెంట్ కెరీర్ ఆప్షన్స్ అయిపోయాయి. పేరెంట్స్ అనేవాళ్ళు దే ఆర్ నాట్ ఏబుల్ టు థింక్ బియాండ్ దీస్ 4 కెరీర్ ఆప్షన్స్. ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, సార్ ఉన్నారు సత్యభూపాల్ రెడ్డి గారు, ఐఐటి ఖరగ్పూర్ చేసి ఆయన వాటర్ కన్జర్వేషన్లో ఇలాంటి వాళ్ళు దే డోంట్ పబ్లిసైజ్ దెమ్సెల్ఫ్ మచ్, చేయాల్సిన అవసరం లేదు. ద కైండ్ ఆఫ్ సర్వీస్ దే ఆర్ డూయింగ్, నాకు లిటరలీ అంటే ఈ సోషల్ మీడియా వల్ల ఎవరికి ఇంపార్టెన్స్ వస్తుందో ఎవరికి ఇంపార్టెన్స్ రావట్లేదు అర్థం కావట్లేదు. వాటర్ కన్జర్వేషన్లో ఆయన ద కైండ్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ హీ హ్యాస్ డన్ సచ్ ఏ గ్రేట్ థింగ్. నిజానికి మనం ఎక్కడో రోల్ మోడల్స్ పిల్లలకి ఎక్కడి నుంచి చూపించక్కర్లేదు, ఇలాంటి వాళ్ళ గురించి కరెక్ట్గా పిల్లలకి అర్థమయ్యేలాగా చెప్పినా చాలు. ఎంత ప్యాషన్ ఉండాలి. ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి వాటికి రోడ్లు సరిగా ఉండవు, అక్కడ పవర్ కనెక్షన్ సరిగా ఉండదు, అక్కడికి వెళ్ళి పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళని ట్రైబల్స్ని కన్విన్స్ చేసి ట్రైబల్స్ని మోటివేట్ చేయడం అంటే అది నిజంగా దట్స్ సో ఇన్స్పైరింగ్, రియలీ ఇన్స్పైరింగ్. అలాగే సార్ ఉన్నారు, సార్ పౌల్ట్రీ సైంటిస్ట్. ఎంతమంది పేరెంట్స్కి, ఇప్పుడున్న కరెంట్ జనరేషన్ పేరెంట్స్కి వాళ్ళ పిల్లల్ని సైంటిస్ట్ చేయాలనే ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది. కానీ డూయింగ్ రీసెర్చ్ అండ్ కంట్రిబ్యూటింగ్ త్రూ సైంటిఫిక్ పర్స్యూట్ టు ద నేషన్ అనేది దట్స్ ఏ వండర్ఫుల్ థింగ్. ఇట్ నీడ్స్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ప్యాట్రియాటిజం. ఎంతో ప్యాట్రియాటిక్ ఫీల్ ఉంటే తప్ప ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోకి వెళ్ళి సైంటిఫిక్ పర్స్యూట్ చేయటం అనేది గ్రేట్ థింగ్. సో ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, వీ షుడ్ ట్రై టు థింక్ బియాండ్ రెగ్యులర్ కెరీర్ ఆప్షన్స్ అండ్ ట్రై టు ఎంకరేజ్ స్టూడెంట్స్ టువర్డ్స్ చాలా కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయని వాటి గురించి మనం చెప్పగలిగేలాగా ఉండాలన్నమాట. సో దీస్ 4 points రిగార్డింగ్ పేరెంటల్ మైండ్ సెట్. సో ఇవి మాట్లాడిన తర్వాత అఫ్ కోర్స్ ఐ వాంట్స్ టు పేరెంట్స్ ఆల్సో అండ్ ఆల్సో స్టూడెంట్స్ టు థింక్ ఆన్ దీస్ 4 aspects. ద నెక్స్ట్ పాయింట్ ఐ ట్రై టు టాక్ అబౌట్ మరి ఏం చేయాలి, వాట్ పేరెంట్స్ ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఇక్కడ నేను మరీ సలహాలు ఇచ్చేలాగా చెప్పాను కానీ బట్ నేను బికాజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన వాళ్ళకి సజెషన్స్ ఇవ్వాలంటే ఆ ఏజ్ ఆ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలని నేను ఫీల్ అవుతాను. దో ఐ హ్యావ్ అన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ సివిల్ సర్వెంట్ మై సెల్ఫ్,
ఐ హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఒక సివిల్ సర్వీస్ అకాడమీ డైరెక్టర్ లాగా నాకు ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దెర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ ఐ వుడ్ ఆల్వేస్ లైక్ టు టాక్ ఓన్లీ విత్ ఎక్స్పీరియన్స్. సో ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు బీ సజెస్టివ్ ఏదన్నా యూ కెన్ ఆల్సో పార్డన్ మీ ఫర్ దట్. ఫస్ట్ చెప్తాను నేను ఒక ఎగ్జాంపుల్. ఇది మీరు గమనించే ఉంటారు, ఒకప్పుడు ఈ చిన్న చిన్న ఊళ్ళు ఏవైతే ఉంటాయో, అంటే మన గిద్దలూరు తీసుకోండి, ప్రొద్దుటూరు, నరసాపురం, వాట్ ఎవర్, ఈ చిన్న చిన్న టౌన్స్లో దిస్ ఇస్ వాట్ ఐ అబ్జర్వ్. ఒకప్పుడు ఈ దాన్ని ఏమంటారు, జాతరలు కానీ తిరునాళ్ళు కానీ, కొన్ని దగ్గర తీర్థం అంటారు, చాలా బాగా జరుగుతుండే. అంటే ఒక సెలబ్రేషన్ లాగా జరుగుతుండే అనమాట, అంటే కల్చరల్ యాక్టివిటీస్. నిన్న ఒక అబ్బాయితో మాట్లాడితే, అంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కల్చరల్ యాక్టివిటీస్ గురించి, అంటే తెలుసు, మీ అందరికి తెలిసే ఉంటాయి, కొంతమంది తప్పెట గుళ్ళు కానివ్వండి, లేకపోతే మన కొండపల్లి బొమ్మలు, ఏటి కొప్పాక బొమ్మలు, బొబ్బిలి వీణ, ఇలాంటివి ఎన్నో వండర్ఫుల్ థింగ్స్ ఉన్నాయన్నమాట. ఈ మన లోకల్ హ్యాండీక్రాఫ్ట్స్ని, హ్యాండ్లూమ్స్ని మన జాతరలో పెట్టేవాళ్ళు. బట్ మీరు గమనించారంటే ఇప్పుడు అన్ని ఊళ్ళలో జాతరలు ఎంత బోరింగ్గా ఉంటున్నాయంటే అసలు పోవాలని కూడా అనిపించదు. ఏదో ఫొటోస్ తీసుకోవడానికి తప్ప ఆ కల్చరల్ యాక్టివిటీ, రియల్ కల్చరల్ యాక్టివిటీ అనేది అసలు పోతుంది. పిల్లలకు దాని మీద అవేర్నెస్ ఉండట్లేదు. అండ్ ఓకే, అవేర్నెస్ సంగతి పక్కన పెడతాము, లెట్ us ట్రై టు అండర్స్టాండ్ వాటిలో కూడా ఇనార్మస్ ఎకనామిక్ యాక్టివిటీకి స్కోప్ ఉంది. వన్ ఆఫ్ మై స్టూడెంట్స్, అమ్మాయి ఏం చేస్తుందంటే నిర్మల్ టాయ్స్ని తీసుకొని ఆ నిర్మల్ టాయ్స్ని పాపులరైజ్ చేసి, నిర్మల్ టాయ్స్కి మార్కెట్ క్రియేట్ చేసి, నిర్మల్ టాయ్స్ని ఎక్స్పోర్ట్ చేసి షీఈ్ అర్నింగ్ 3 to 5 lakhs ఇంట్లో కూర్చొని హైదరాబాద్లో. అండ్ ఒక్క ప్రోడక్టే, మళ్ళీ నిర్మల్ అనేది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్లో ఉంటుందన్నమాట, ఇప్పుడు న్యూ డిస్ట్రిక్ట్ చేసినట్టున్నారు. ఒక్క ప్రోడక్ట్ని తీసుకొని దాన్ని పాపులరైజ్ చేసి దాన్ని కరెక్ట్గా మార్కెటింగ్ చేసి, దట్ ఈస్ వాట్ షీ ఈస్ ట్రైంగ్ టు డూ, రైట్? ఓకే, ఇంకా బెటర్ ఎగ్జాంపుల్ చెప్తాను. సార్ ఉన్నారు ఇక్కడ, బ్రహ్మానంద రెడ్డి సార్, ఈ కాలేజ్ డైరెక్టర్ ఆర్ ఫౌండర్ వాట్ ఎవర్. సో అంటే ఆయనకున్న బిజినెస్ స్కిల్కి 25 ఏళ్ళు ఒక బిజినెస్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్. బికాస్ నేను ఒక ఆర్గనైజేషన్ నడుపుతున్నాను లాస్ట్ 2 yearsగా. ఇట్స్ సో డిఫికల్ట్ టు రన్ ఎన్ ఆర్గనైజేషన్, దట్ టు బిజినెస్లో ఉండడం చాలా కష్టం. 25 ఏళ్ళు ఒక ఆర్గనైజేషన్ని రన్ చేయడానికి కావాల్సిన డిసిప్లైన్ ఉన్నప్పుడు ఆయన గిద్దలూరు వదిలేసి వేరే ఊళ్ళో ఎక్కడికైనా వెళ్ళి బిజినెస్ చేస్తుంటే మేబీ హీ వుడ్ హ్యావ్ మేడ్ మోర్ మనీ. బట్ ఇక్కడ ద కైండ్ ఆఫ్ సోషల్ సర్వీస్ దే ఆర్ డూయింగ్ అండ్ ద కైండ్ ఆఫ్ గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ. ఇప్పుడే చూశాను, ఏదో సోషల్ సర్వీస్ వింగ్ అని కూడా చూశాను ఈ స్కూల్కి. సో అండ్ ఇన్ఫ్యాక్ట్ ఐ అండర్స్టూడ్ దట్ ఇక్కడ దారిన సిమెట్రీకి వాల్ కూడా ఆయనే మాట్లాడి కట్టించారంట. ఇట్స్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా. అంటే అదే ఊరిలో మనం ఉండి ఆ ఊరికి కంట్రిబ్యూట్ చేయడం అనేది నా ఒపీనియన్లో బిగ్గెస్ట్ అండ్ ద బెస్ట్ కెరీర్ ఆప్షన్. అది చాలా తక్కువ మందికి ఇలాంటి ఆలోచన వస్తుంది. సో కమింగ్ బ్యాక్ టు ద సేమ్ పాయింట్ వేర్ ఐ స్టార్టెడ్, ఎప్పుడైతే యూత్ అంతా బెస్ట్ క్వాలిటీ యూత్ అంతా స్మాల్ టౌన్స్ వదిలేసి హైదరాబాద్, పూణే, ముంబై, బెంగళూరు, చెన్నైలో సెటిల్ అయితే నాట్ సో బెస్ట్ క్వాలిటీ. అంటే వాళ్ళని తగ్గించి చెప్పడం కాదు, అంటే పేరెంట్స్ ఎలా ఉన్నారంటే మా బాబు హైదరాబాద్లో ఉన్నాడు, చెన్నైలో ఉన్నాడంటే వాడి కెరీర్ బాగున్నట్టే. నిజంగా వాడు ఏం జాబ్ చేస్తున్నాడు, అది నిజంగా దేశానికి ఉపయోగపడే జాబేనా, నిజంగానే దాంట్లో అర్నింగ్ ఉందా, ఎవరికొద్దు. ఇక్కడే గిద్దలూరులో ఉండి మంచిగా అర్న్ చేస్తూ ఒక 20 మందికి జాబ్ కల్పిస్తున్నాడంటే తక్కువ చేసి చూస్తారు. అదే వేరే ఊర్లో ఉన్నారంటే బాగున్నట్టేనా, వేరే దేశానికి వెళ్తే ఇంకా బాగున్నట్టు. థింగ్స్ విల్ నాట్ వర్క్ దట్ వే కదా. అదే బెస్ట్ క్వాలిటీ యూత్ అంతా ఇక్కడే ఉండి బ్రహ్మానంద రెడ్డి గారు లాంటి వాళ్ళు ఒక 30 మంది ఉంటే గిద్దలూరు టౌన్ కెన్ బి యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ టౌన్స్ ఆర్ యాజ్ గుడ్ యాజ్ ఎనీ అదర్ సిటీ కదా. సో నా సజెషన్ అనుకోకండి, నా ఒపీనియన్ ఏంటంటే బెస్ట్ మైండ్స్ హ్యావ్ టు స్టే బ్యాక్. ఆ బెస్ట్ మైండ్స్ ఇక్కడే ఉండేలాగా కనుక మనం మన స్కూల్స్ని, మన కమ్యూనిటీస్ని, లేకపోతే మన సొసైటీని కనుక మనం డెవలప్ చేసుకోగలిగితే నిజమైన కెరీర్ గైడెన్స్ అక్కడే స్టార్ట్ అవుతుంది. సో ఈ పాయింట్ నేను కొంచెం ఫిలసాఫికల్గా చెప్పినా కూడా నెక్స్ట్ ఐ ట్రై టు బి లిటిల్ మోర్ స్పెసిఫిక్ ఆఫ్టర్ సేయింగ్ దిస్. కెరీర్ యాక్టివిటీస్ని అంటే జనరలీ అంటే దట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ అండ్ కంగ్రాచులేషన్స్ ద హోల్ టీమ్ ఆఫ్ సూర్య విద్యా నికేతన్ అండ్ మై బెస్ట్ విషెస్ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ టు యూ. థ్యాంక్ యూ వివేకానంద గారు. ఎంతమంది పేరెంట్స్ స్టూడెంట్స్ బాగా విన్నారో తెలియదు, కానీ మీరు ఎక్కడైనా కానీ ఇలాంటి స్పీచ్లు వినాలి అంటే, లైవ్లో వినాలి అంటే ఖచ్చితంగా డబ్బులు ఖర్చు చేయాల్సినంత వాల్యుబుల్ స్పీచ్ని వివేకానంద గారు మీ అందరి కోసం ఇచ్చారు. కాబట్టి ఒకసారి పెద్ద ఎత్తున మీరు కరతాళ ధ్వనులతో
ఇచ్చేయాలి. సార్ వాళ్ళు మధ్యాహ్నం నుంచి వెళ్ళే పని ఉంది కాబట్టి సార్ని మనం పంపించాలి. అలానే తమ్ముడు శ్రీకర్ని కూడా మనం వేదిక నుంచి పంపించే ముందర శ్రీకర్ సాంగ్ని పాడతాడు. ఈ లోపల డయాస్ మీద ఉన్న వాళ్ళందరూ కూడా ముందు ఉంటే పిల్లలు రామాయణం గెటప్స్లో ఉన్నారు సార్. ఆ తర్వాత మళ్ళీ మనం మాట్లాడదాం. Kids, are you excited? One vision. One vision. One vision. Jai Ho Surya. Jai Ho Surya. Jai Ho Surya. Very good. So we request Swachh Bharat team members, come on to the dais. Swachh Bharat team members, come forward. నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, మాటే మాణిక్యమాయనే. చూపే బంగారమాయనే శ్రీవల్లి, నవ్వే నవరత్నమాయనే. చుట్టమల్లే చుట్టేస్తాంది తుంటరి చూపు, ఊరికి ఉండదు కాసేపు. అస్తమానం నీ లోకమే నామై మరపు, చేతనైతే నువ్వే నన్నాపు. నా నిద్ర కులాసా నీ కలలకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా. నాసలు పోగేసా నీ గుండెకు అచ్చేసా, నీ రకపు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టిందో పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది. నీ గుచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం గోని కట్టింది, కోరిక పెట్టింది, సామికి ముగ్గులు కట్టింది. చుట్టమల్లే చుట్టేస్తుంది, అరెరే చుట్టేస్తుంది, చుట్టమల్లే చుట్టేస్తుంది, అరెరే అరెరే చుట్టమల్లే చుట్టేస్తుంది. తుంటరి చూపు, ఊరికే ఉండదు కాసేపు. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైలక్క. దీనంగాలో లెక్క, దీనేశాలో తిక్క, నా గుండెల్లో పొత్తాందే ఉక్క. ఓ చికిరి 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 చికిరి, పడతా పడతా ఎనకే పడతా సరుకు సామాను చూసి మీసం లేసి ఏసైకే చికిరి చికిరి, గుండె సురకెట్టేశాక ముందు వెనక ఈడే కాడి తొక్కేసిందే పిల్ల. చికిరి చికిరి ఆడుగుల మధ్య పిల్ల. ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైలక్క. సో ఇప్పుడు నా ఓన్ సాంగ్. నీ లోకంలో చీకటే నిండింది, వెలుగంటూ లేనే లేదు కదా.
ఉంటుంది నాలో నేనే లేను కదా కదా నువ్వు లేక మైకంలో నీ ధ్యాసే ఉంటుంది నాలో నేనే లేను కదా చేస్తోందిలా నాలోని వేదన చంపేస్తోందిలా నువ్వు లేని యాతన నీ జాడే తెలియక నా కంటికి రోదన ఒంటరయ్యాను నువ్వు లేవనా. థ్యాంక్ యూ. శ్రీకర్ అంటే ఒక ఎనర్జీ అంటే శ్రీకర్. నేనైతే ఒక బ్లెస్ చేస్తున్నాను శ్రీకర్ని. త్వరలోనే ఆల్రెడీ 2-3 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. అవన్నీ సక్సెస్ అయ్యి గిద్దలూరులోనే త్వరలో శ్రీకర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఒక మ్యూజికల్ కాన్సెర్ట్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ చిరు సన్మానాన్ని శ్రీకర్ స్వీకరించవలసిందిగా కోరుతున్నాను.
చేసి శ్రీరాముడు చింత చీర జగమంత చూడగా వింత పరీక్ష విధించెను. ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరాముని భార్యకా శీల పరీక్ష అయో నిజకి యవనిజకా అగ్ని పరీక్ష దశరథుని కోడలికా ధర్మ పరీక్ష జనకుని కూతురికా అనుమాన పరీక్ష రాముని ప్రాణానికా జానకి దేహానికా సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా ఎవరికి పరీక్ష ఎందుకు ఈ పరీక్ష శ్రీరామ అభినందనలు తెలవడంతో పాటు ఈ యాక్ట్ చేసిన పిల్లల తల్లిదండ్రులు కూడా చాలా ధన్యులు. ఒక రామాయణ కావ్యంలో వీళ్ళందరూ యాక్ట్ చేయగలిగారు. అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. వెల్ డన్ మై బాయ్స్ అండ్ గర్ల్స్. డాన్స్ మాస్టర్ అబ్దుల్లా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫోటోకి గిద్దలూరు. Once again, we must appreciate all the participants and the dance master Abdullah Garu and teachers Rafi sir and Kavya madam. వండర్ఫుల్ వండర్ఫుల్. ఈరోజు మిమ్మల్ని ఆ వేషాల్లో ఉన్నారు కాబట్టి వీ షుడ్ ఆన్సర్. లేకపోతే కలవకపోయినా నా గురించి ప్రత్యేకంగా ఆలోచించే మన ప్రజా వైద్యశాల డాక్టర్ భూమా బాల నరసింహారెడ్డి గారిని విద్యార్థుల్ని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాను. వి వెల్కమ్ యూ సార్. థ్యాంక్ యూ సోదరా. ఈరోజు మన సూర్య విద్యానికేతన్ 25 సంవత్సరాలు పూర్తి లోడ్జుకుని జరుపుకున్న సందర్భంగా వచ్చినటువంటి మన గిద్దలూరు మిత్రులకు, విద్యార్థులకు, వాళ్ళ తల్లిదండ్రులకు పేరు పేరున నా యొక్క నమస్కారం. అలాగే మన స్కూలు అధ్యాపకేతర సిబ్బందికి మరోసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. మన డైరెక్టర్ అలాగే మన బ్రహ్మానందరెడ్డి దంపతులు పద్మావతి గారికి ఈ 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మరోసారి శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే ఒక సంస్థను నిబద్ధతతోటి 25 సంవత్సరాలు నడపడం అనేది మామూలు విషయం కాదు. ఆ రకంగా ఆయన అచీవ్ అయినందుకు మరోసారి తెలియజేస్తూ 25 సంవత్సరాలు కాదు మరో 50 సంవత్సరాలు ఈ సంస్థ నడవాలని చెప్పేసి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇటువంటి మీకు అందరికీ తెలియజేస్తూ, ఇంతమంది ప్రజలు మనకు దొరికినప్పుడు విద్య గురించి, వ్యవస్థ గురించి ఈరోజు శాస్త్రీయబద్ధంగా ఒక సైన్స్ ప్రచారం చేసే వ్యక్తిగా మీతో కొన్ని విషయాలు, నా అనుభవాలను మీకు తెలియపరచడానికి నేను ప్రయత్నం చేస్తాను. ముందుగా రామాయణం చాలా మన భారతీయ సమాజాన్ని ఒక నీతి రీతి తెలియజేయడానికి వచ్చినటువంటి ఒక గొప్ప కావ్యంగా మనమందరం అర్థం చేసుకుంటే, ఆ కావ్యాన్ని ఇప్పుడు మన ముందు ప్రదర్శించినటువంటి విద్యార్థులకు పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. అందరూ చాలా గొప్పగా చేశారు. డైరెక్టర్ గారు కానీ, కథ కానీ, విధి కానీ, తెలిసిన కానీ కూడా లీనమై నటించింది ఎవరంటే ఒక వ్యక్తి నుంచి ఖచ్చితంగా చెప్పాలా, కైకేయి పాత్రధారి ఎవరైతే చేశారో మొత్తం మీరు గమనించండి, ఎక్కడే కానీ ఆ పాప టెంపో తగ్గలే. ఆ ఒక్కడి నుంచి మనం ఒక చిన్న నీతి కానీ తీసుకుంటే, రామాయణంలో కైకేయి పాత్రధారి చేసిన ఒక చిన్న కోరిక వల్ల
రామునికి ఎంత కష్టాలు వచ్చాయో మనం కానీ ఆలోచన చేస్తే ఈరోజు మనం అనుకోవాల్సింది సమాజంలో రామాయణంలో ఒక కైకేయి కాదు సోదరులా, మన చుట్టూతా ప్రతి ఇంట్లో, ప్రతి సమాజంలో, ప్రతి వీధిలో, ప్రతి ఊర్లో, దేశంలో, రాష్ట్రంలో మొత్తం కైకేయిలో ఉన్నారు. అర్థం చేసుకుంటే ఒక వ్యక్తి ఎదుగుదలకి ఇబ్బంది పెట్టేవాళ్ళు, తర్వాత జెలసీ ఫీల్ అయ్యే వాళ్ళు, పైకి వెళ్తూ ఉంటే మంచి చేస్తూ ఉంటే అడ్డుపడే వాళ్ళు, నష్టం కలిగించే వాళ్ళు సమాజంలో ప్రతి చోట మనం చూస్తూ ఉంటాం. ఈ రామాయణం నుంచి నీతి రీతి వాళ్ళు అలాంటి క్యారెక్టర్స్ ఈరోజు మన చుట్టూతో ఉన్నారని చెప్పేసి నేను మీకు అందరికీ తెలియపరుస్తూ ఉన్నా. మనం ఎంతసేపు ఉన్నా మన విద్యార్థి, మన పిల్లలు, మన యొక్క సంతానం మనకన్నా గొప్పగా ఈరోజు ఉండేటువంటి వ్యవస్థలో భావి భారత పౌరులుగా మనకన్నా ఇంకా గొప్పగా ఆనందంగా సౌఖ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. ఆ రకంగా మనం వాళ్ళందరినీ అభినందిస్తూ ఒకసారి మనం కానీ ప్రశ్న వేసుకుంటే నిజంగా ఈరోజు సమాజం ఆ రకంగా ఉందా అని చెప్పేసి ఒకసారి మనం అందరం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా చూసినప్పుడు సమాజంలో ఈరోజు మనం ఒక చిన్న ప్రయాణాన్ని కానీ గమనిస్తే 30-40 సంవత్సరాల కిందట ఏ రకమైన సమాజం ఉండే, రాను 10 సంవత్సరాలకి ఏ రకమైన సమాజంలో ఆలోచన విధానం కానీ, ప్రవర్తన విధానంలో కానీ, వాళ్ళ వ్యవహార శైలి కానీ ఏ మార్పులు వచ్చినాయో ఒక్కసారి ఆలోచించుకోమని చెప్తా ఉన్నా. ఇవన్నీ గమనించినప్పుడు ఒక విద్యార్థికి నిజంగా చదువు ఒక్కటే కావాలన్నా, చదువుతో పాటుగా మిగతా పరిజ్ఞానం కూడా అవసరమని. మేము చదివేటప్పుడు మాకు ఐక్య గురించి మాట్లాడేవాళ్ళు. తెలివితేటలుంటే చాలు, వీడు ఏ పనినే చేయగలుగుతాడు, ఎక్కడికైనా పోగలుగుతాడని. నిజంగా మార్కులు ఒక్కటి వస్తే, చదువు ఒక్కటి వస్తే ఈరోజు సమాజంలో మన ఉన్నత స్థాయికి వెళ్ళడానికి సాధ్యం అవుతుందా? చదువుతో పాటుగా లౌక్యం కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. లౌక్యంతో పాటుగా మన చుట్టుపక్కల జరిగేటువంటివి, సమాజంలో జరిగే ప్రతి దాన్ని కూడా ఆలోచించి అర్థం చేసుకొని వ్యవహరించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది. అది కూడా పిల్లలకు నేర్పించాలి. చదువు ఒక్కటే కాదు, లౌక్యం నేర్పించాలా, లౌక్యంతో పాటుగా వ్యవస్థను అర్థం చేసుకునే విధానం నేర్పించాలా, తగ్గట్టుగా వ్యవహరించే విధానం కూడా మనం నేర్పించాల్సిన అవసరం అయితే పేరెంట్స్గా బాధ్యతగా ఒక అనుభవం ఉన్నటువంటి పౌరునిగా రేపు రాబోవు భావి భారత నూతన సమాజం మనం ఏమైతే ఆలోచన చేస్తూ ఉన్నామో అంతకన్నా గొప్పగా ఉండాలంటే మన బాధ్యత కూడా ఎక్కువగా ఉందని చెప్పేసి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఈరోజు రకరకాల వ్యవస్థలు మనం చూసాం. రకరకాల సమాజంలో నుంచి ఉన్నట్టుండి ఈరోజు 1947 తర్వాత వచ్చిన భారతదేశం కాదు. వందల వేల సంవత్సరాల మానవ సమాజం మారుతున్నటువంటి, అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో ఏర్పడుతున్న ఈ నూతన నవ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ సమాజంలో రకరకాల పాలనా వ్యవస్థలు చూసాం. రకరకాల నీతి రీతి చెప్పేటువంటి కావ్యాలు అయితేనేమి, వ్యవస్థలు అయితేనేమి, రీతులు అయితేనేమి మనం విన్నాం. ఇక్కడ నుంచి గమనించుకుంటా వస్తే 1947 వరకు రకరకాల సామ్రాజ్యాలను, రకరకాల దాష్టికాలను, రకరకాల అనుభూతులను చూసిన తర్వాత అక్కడి నుంచి ఈ రకమైనటువంటి వాతావరణంగానే ఉంటే రాబో తరం మనకన్నా ఎక్కువ ఇబ్బంది పడతా అని చెప్పేసి కొన్ని వందల వేల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, సమూహాలు కావచ్చు, తమ త్యాగాన్ని, తమ ఆలోచనను తమను కృషి చేసి మనకు ఈ నూతన నవ సమాజాన్ని అందించిన మాట వాస్తవం. అందించి మనమందరం దాని యొక్క ప్రతిఫలాలను అనుభవిస్తూ ఉన్నాం. నిజంగా అనుభవించినట్టు మనమందరం మన యొక్క స్వేచ్ఛా వాతావరణాన్ని మన తర్వాత తరానికి అందిస్తున్నామా లేదని చెప్పేసి ఒకసారి గుండె మీద చేసుకుంటే మనకు తెల్లవారేసరికి సమాధానం వస్తుంది. ఎందుకంటే ఈరోజు మన దేశంలో, భారతదేశంలో ఉన్నంత స్వేచ్ఛ ప్రపంచంలో ఏ దేశంలో లేదు, అందరికీ తెలుసు. మిత్రుడు వివేకానంద చెప్పినట్టుగా మనకెందుకో భారతదేశంలో రీసెర్చ్ తగ్గుతూ ఉంది, డెవలప్మెంట్ తగ్గుతూ ఉంది, కొత్త ఆవిష్కరణలు జరగట్లేదు, కొత్త మేధో సంపత్తి ఉపయోగపడలేదని చెప్పి చెప్తా ఉన్నాడు. మన భారతదేశంలో తయారవుతున్నటువంటి యువత దగ్గర కావచ్చు, విద్యార్థుల దగ్గర కావచ్చు, పౌరుల దగ్గర కావచ్చు, భారతదేశానికే కాదు ప్రపంచ దేశాలకు కూడా నాగరికతని కావచ్చు, విజ్ఞానాన్ని కావచ్చు అందించిన కెపాసిటీ ఉంది. ఈరోజు మనం రకరకాల పొజిషన్లో వాళ్ళని చూస్తూ ఉన్నాం. కావాల్సినంత కమిట్మెంట్, ఆ కమిట్మెంట్ అనేది
ఈరోజు మన వ్యవస్థలో మనం లీడ్ చేసే వ్యక్తులకు మనం అందిస్తున్నామా లేదా అని చెప్పేసి మనం ఒకసారి ప్రశ్నించుకోవాలని చెప్పేసి మీ అందరికి తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే ఎవరైతే ప్రజావ్యవస్థలో సమూహంలో ఎవరైతే ఉంటారో వాళ్ళలో కమిట్మెంట్ ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళలో నిజాయితీ ఉన్నప్పుడు మాత్రమే, వాళ్ళలో పరిపక్వత ఉన్నప్పుడు మాత్రమే దాన్ని రేపు రాబో సమాజంలో ఇంతకన్నా మనం గొప్ప సమాజాన్ని నిర్మించాలని ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నప్పుడు మాత్రమే మన సమాజం అనేది, మన తర్వాత సంతతి అనేది మనకన్నా ఆనందంగా ఉండగలుగుతారని చెప్పేసి నేను మీ అందరికీ తెలియపరుస్తా ఉన్నా. అటువంటి ఆలోచన దృక్పథంగా లేకపోతే మనం ఎలాంటి స్థాయికి వెళ్తామనేది మనం మళ్ళీ ఊహించుకోవాల్సిన అవసరం లే. మన యొక్క జీవితాన్ని ఒక్కసారి తిరిగి చూసుకుంటే మనకే అర్థమవుతుంది ఎందుకు లోకం పోకడ ఈ రకంగా ఉంది అని చెప్పేసి. చాలామంది అనుకుంటారు ఈరోజు విద్యా వ్యవస్థలో రకరకాల మార్పులు వస్తూ ఉన్నాయి, రకరకాల గొప్ప గొప్ప ఆవిష్కరణలు జరుగుతూ ఉన్నాయి. కానీ నిజంగా 21వ శతాబ్దంలో మనం 22వ శతాబ్దం వైపు ప్రయాణం చేస్తూ ఉన్నామా, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రకరకాల తెలివితేటలను మనం అన్వయించుకొని అంతకన్నా ముందే 21 కాదు 25వ శతాబ్దానికి పోతున్నామా అని చెప్పేసి. కానీ ఈ ఆలోచనలు చూసి ఈరోజు భారతదేశంలో కాదు ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి రకరకాల కార్యక్రమాలను చూస్తే మనకుండే స్వేచ్ఛలో మనం అనుభవించినటువంటి అనుభూతులలో సగం కూడా రేపు మన తర్వాత తరానికి ఇవ్వలేని పరిస్థితిలోకి మనం ప్రయాణం చేస్తామని చెప్పేసి అనిపిస్తూ ఉంది. గతంలో శాస్త్రబద్ధంగా మనం రకరకాల వ్యవస్థలు చూసాం. ఒక చిన్న మాట చెప్పి మీతో పంచుకునే దానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మానవ సమాజం ఇంత స్థాయిలో ఈ రకంగా అభివృద్ధి చెందడానికి రకరకాల ఆవిష్కరణలు మేధావులు ఎలా అయితే పాత్ర పోషించారో వాళ్ళ వెనుకున్న కృషిని కానీ ఆలోచిస్తే చాలా స్కూళ్ళల్లో నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు మిగతా స్కూళ్ళకి పోయినప్పుడు 2-3 విషయాలు మిమ్మల్ని ప్రశ్నించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటా. ఒకటి, జీవం నుంచి జీవం వచ్చిందా, నిర్జీవం నుంచి జీవం వచ్చిందని చెప్పేసి చాలామంది పిల్లలు అడుగుతూ ఉంటారు. పాత తరానికి మనకందరికీ చాలామంది జీవం నుంచి జీవం వచ్చిందనే ఆలోచన, జీవం నుంచి జీవం వచ్చిందని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ జీవం నుంచి జీవమా, నిర్జీవం నుంచి నిర్జీవం నుంచి జీవం అని చెప్పేసి ఆలోచన చేస్తే ఈ స్కూల్లో చదివిన పిల్లలే కాకుండా నేను ప్రయాణం చేస్తున్నటువంటి జన విజ్ఞాన వేదిక ద్వారా సైన్స్ ప్రచారానికి వెళ్ళే గిద్దెలలో ఉన్నటువంటి చాలా స్కూళ్ళల్లో పిల్లలు చెప్పిన మాట, సార్ జీవం నుంచి జీవం రాలేదు సార్, నిర్జీవ పదార్థం నుంచే జీవం మొదలైంది సార్ అని చెప్పేసి చెప్పేటువంటి శాస్త్రీయ దృక్పథంతో మన పిల్లలు ఉన్నారని చెప్పేసి తెలియపరుస్తూ ఉన్నా. అలాంటి ఆలోచన విధానాన్ని కానీ ఒకటి మనం ముడి వేసుకుంటా పోతే నిర్జీవం నుంచి జీవం ఏ విధంగా అయితే వచ్చిందో ఆ జీవంలో నుంచి రకరకాల జీవులు ఏ రకంగా ఉద్భవించాయో ఆ వచ్చినటువంటి జీవాలు తమ మనుగడ కోసం ఏ రకంగా రూపాంతరం చెందుతూ ఇంకొక జీవికి అన్వయించుకుంటూ సమన్వయపరుచుకుంటూ ఆధిపత్యాన్ని కావచ్చు ఆధిక్యతను కావచ్చు పొందుపరుస్తూ తమ యొక్క ఉన్నతికి, తమ యొక్క సమాజమే కాకుండా తమ జాతి ఉన్నతికి ఏ రకంగా అయితే ఈ విశ్వాన్ని ఉపయోగించుకొని ముందుకెళ్తా ఉందో దాంట్లో మనం మధ్యలో ఉన్నాం. ఆ రకమైన భావజాలని కాకుండా నీతి రీతి ఉండాలనే దానికి రకరకాల వ్యవస్థలను తోడు చేసి పాత చరిత్రను తుడిచేసి జరిగినటువంటి వాస్తవాన్ని మరుగున పెట్టి చరిత్రను పక్కన పెట్టి ఈరోజు ఒక పైనుంచి విశ్వం అనేది ఈ రకంగా తయారైంది, జీవాలను ఈ రకంగా తయారు చేశారు, మనుషుల కోసం ఇవన్నీ తయారయ్యాయి, వీటిని మనం అనుభవించాలా, వీటిని మనము ఆధిపత్యం చెలాయించాలా, వీటిని ఉపయోగించుకోవాలని రకరకాల వ్యాకరణలు చెప్పేటువంటి వ్యవస్థలు ఈరోజు భారతీయ విద్యా వ్యవస్థలో మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి మీకందరూ తెలియపరుస్తూ ఉన్నా. ఎందుకంటే జీవి నుంచి రకరకాల జంతుజాలం నుంచి వ్యవస్థలో ఉన్నటువంటి మానవుడు అభివృద్ధి చెందడానికి ఏ డార్విన్ సిద్ధాంతం అయితే ఉందో ఆ డార్విన్ ఎవాల్యుయేషన్ సిద్ధాంతాన్ని ఈరోజు తప్పు, దాన్ని పక్కన పెట్టండి, దాన్ని తీసి వేరే సమాజం రావడానికి ఇవి కాదని చెప్పేసి చెప్పే ప్రయత్నం మన విద్యావంతులు పెద్దలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే విద్యా వ్యవస్థకు వచ్చి ఒక సిల్వర్ జూబ్లీ ఫంక్షన్లో ఈ వ్యవస్థల గురించి మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చేది కాదు. ఎందుకంటే మనం ఇంత సమూహం ఏ రకంగా ఉండాలనే దానికి మన భారతదేశంలో 3 రకాల వ్యవస్థను చాలా గొప్పగా తయారు చేసుకున్నాం. రకరకాల వ్యక్తులు ఆ రోజునటువంటి సంస్థలు తయారు చేసినటువంటి
వ్యవస్థలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యవస్థకు మనం ప్రజాస్వామ్యాన్ని పెట్టుకున్నాం. ప్రజాస్వామ్యం నడవాలంటే ఇంత పెద్ద సమూహం తమ యొక్క కోరికలను, ఆకాంక్షలను, విధానాలను ప్రతి వ్యక్తి వెళ్ళి మనం అక్కడ చెప్పలేం. కాబట్టి మన నుంచి ఒక సమూహం నుంచి ఒక ప్రజాప్రతినిధిని ఎన్నుకుంటాం. ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా వ్యవస్థలో భాగంగా శాసనాలు తయారు చేయడానికి ఒక ప్రత్యేకమైన సిస్టాన్ని తయారు చేసుకున్నాం. ఈ శాస్త్రుడిని దంపతుల్ని మనసారా శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం మీకు అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ గారు. మీకు ముందే చెప్పాను, డాక్టర్ గారు నేను ఎక్కడున్నా నా శ్రేయోభిలాషి, ఎంతో ఆదరణతో మాట్లాడతారు. ఏ విషయానైనా సూటిగా నాకు సలహాలు ఇస్తారు. కాబట్టి సార్ అంటే నాకు చాలా అమితమైనటువంటి అభిమానం. అది మాకు కంటిన్యూ అవుతా ఉంది. నేను స్కూల్ పెట్టినప్పటి నుంచి సార్ తోటి ట్రావెల్ అవుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ కమింగ్. ఏ స్మాల్ ఫెలిసిటేషన్ టు డాక్టర్ భూమా బాలనరసింహారెడ్డి గారు. రెడ్డి ఏకపాత్ర అయిన తర్వాత మన ప్రియ మిత్రుడు నాకు యాక్చువల్గా గిద్దలూరులో ఎంబీబీఎస్ చేసిన తర్వాత నుంచి డాక్టర్గా పనిచేసేటప్పటి నుంచే పరిచయం. అంతేకాదు పేదల డాక్టర్గా వాళ్ళకి సూక్ష్మమైనటువంటి వైద్యాన్ని చిటికలో చేసేసి, నేను కూడా మా సిస్టర్కి ఒక చిన్న ప్రాబ్లం ఉంటే తను బహ్రైన్లో ఉన్న తనకి 10 minutesలో చేసేసి అమ్మాయి సమస్య ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి దాన్ని రిమూవ్ చేశారు. ఆదం సార్ కూడా ఈ స్కిట్ చూసిన తర్వాత మీరు మాట్లాడడానికి మీ స్టేజ్ మీద పిలుస్తాను. డాక్టర్ గారు, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్కిట్. భారతదేశ మొదటి స్వాతంత్ర చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీర రెనాటి సీమ కన్న సూర్యుడా నృత్యమే స్వరాన చిరాయుడస్తు మనకి ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు వరద నవోదయానివై జనించినావురా. మిస్టర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, ఇప్పుడు ఏమందు? మీ తరిమివేతకి ఇది శ్రీకారం. ఏంటి మా తరిమివేతకి ఇది శ్రీకారమా? మరికొద్ది నిమిషాల్లో నీ ప్రాణాలు అలా అలా గాల్లో కలిసిపోతాయి. ఇది సాధ్యమేనా? ఇది రాయలసీమ, రత్నాలను కురిపించే సీమ, రక్తపు టేరులను సైతం పాలించే వీరసీమ. సో వాట్? మొక్కవో నీ ధైర్యానికి మనమ తిప్పని మా సాహసానికి ఇది పుట్టినిల్లు. నా చావుతో మొదలయ్యే ఈ మహా ఉద్యమం ఆకాశం అంత ఎత్తున ఎగిరి ముంచెత్తుతుంది. నా శరీరంలో పెళ్లిపుక దేశభక్తి మిమ్మల్ని చేసే సరి ఎదురు దాకా తర్మి కొడుతుంది. నా గొంతుల నుండి వెలబడే దేశభక్తి గేయాలు మీ చెవులను బద్దలు చేస్తుంది. స్టాప్ ఇట్ మిస్టర్ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వాట్ ఆర్ యు సేయింగ్? మా కన్నుల నుండి వెలబడే చంద్ర నిప్పులు మీ దుష్టుల అవినీతి ప్రభుత్వాన్ని నిలువుగా కాలుస్తుంది. బిగించిన మా పిడికలు మీ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకొని భారతదేశం అంటే బానిసే దేశం అన్న వాళ్ళ నాలుకలను కత్తరిస్తాము. మీ కంఠాన్ని తెగ నరికి మా దేశం నడిగొట్టున ముఖ ద్వారానికి వేలాడుదిస్తాము. మీ రక్తాన్ని మా దోషట్లో పట్టుకొని మా తల్లి ఎకండ సింధూరంగా దిద్దుతాము. నా మరణమే నీ మరణ శాసనంగా అవుతుందిరా. ఈ దేశం కోసం నా ప్రాణాలు సైతం తెగిస్తాను. సోల్జర్, ఈ నరసింహారెడ్డిని ఎక్కువసేపు ప్రాణాలతో ఉంచితే మనకు మంచిది కాదు. సౌండ్ ఏమోనే తల ఎత్తండి, కన్నీళ్లు తుడుచుకొని రమ్ము విడిచి చూడండి.
మీ ముందున్నది స్వేచ్ఛ. ఈ దేశం చేసిన యుద్ధం పురాతనమైనది. ఈ దేశం చిందించిన రక్తం ఇతిహాసనమైనది. ప్రపంచానికి ముక్తి నేర్పింది మనం, ఇంకా విముక్తి నేర్పుదాం. బతుకు నేర్పింది మనం, ఇంకా స్వేచ్ఛ నేర్పుదాం. ఈ స్వాతంత్రం కోసం వదిలిన వీర ప్రాణాలు యుద్ధంలా వస్తుంది. నేను ఒక యుద్ధాన్ని, స్వేచ్ఛ కోసం కాలిన దేహమే దేశంలా వస్తుంది. నేను ఒక దేశాన్ని. ఈ ఉరికమ్మానికి వేలాడుతూ నన్ను చూసి ఉత్సవాలు చేయండి, సంబరాలు జరపండి. ఇక్కడ జరిగేది నా మరణం కాదు, నా జననం. భారత మాత సమరానికి జననం. భారత మాతకి జై, భారత మాతకి జై, భారత మాతకి జై. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. వందే మాతరం. దీనికి రూపకల్పన చేసింది భాష సార్. రండి సార్, సార్ రండి సార్. వాడ అనే దాంట్లో బుర్జు కూడా మనం చూడొచ్చు. చరిత్ర ఇంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తిని అందరికీ పరిచయం చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మా మిత్రులు భాష గారు దీన్ని ముందుకు తీసుకెళ్లారు. థ్యాంక్ యూ భాష సార్. సార్కి మొత్తం మ్యూజిక్. సూర్య సంస్థ స్కూల్ అధినేత బ్రహ్మానంద రెడ్డి గారికి, సార్ నాకు 22-23 ఇయర్స్ బ్యాక్ అప్పటి నుంచి పరిచయం. 2023 ఆర్ 4లో ఫస్ట్ ప్రోగ్రామ్ చేసినప్పుడు అప్పుడు ఇన్వైట్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తుపెట్టుకొని ఈ ప్రోగ్రాంను మళ్ళీ ఆహ్వానించారు. సార్ పరిచయం అయినప్పుడు ఏ విధంగా అయితే ఉన్నారో ఫిజిక్ కానీ మెంటల్ కానీ ఇప్పుడు కూడా సేమ్ అదే. దేర్ విల్ బి నో చేంజ్ అట్ ఆల్. సో ఈ సందర్భంగా సార్కు మేడం గారికి నా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. డబ్బు లేక వైద్యానికి దూరం అవుతుంటారో, ఎంబీబీఎస్ చేసేసి గిద్దలూరులో పనిచేసేటప్పుడు నాకు పరిచయం. అలానే పీజీ సీటు సార్కి వచ్చిన ఆనందంతో మేము సార్కి సూర్య స్కూల్లో ఫెలిసిటేట్ చేసి పంపించాం పీజీకి. మళ్ళీ గిద్దలూరు వచ్చారు. లెట్స్ వెల్కమ్ టు ఆదమ్ సార్ విత్ హోల్ హార్టెడ్లీ అండ్ ది డయాస్. గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు సిల్వర్ జూబ్లీ చేసుకుంటున్న సూర్య విద్యాకేతన్ స్కూల్కు బ్రహ్మానంద సార్ గారికి, మేడం గారికి హ్యాపీ కంగ్రాచులేషన్స్ అండి. సార్ ఇలాగే చేసుకోవాలి. సార్ సింపుల్, డిసిప్లైన్ అండ్ హార్డ్ వర్కర్. అందుకని థ్యాంక్ యూ వెరీ మచ్. మిత భాష ఎంత సర్వీస్ చేస్తారో అంత తక్కువగా మాట్లాడతారు. అలానే వైఫ్ ఆఫ్ ఆదమ్ గారిని డాష్ మీనికి పిలుస్తా ఉన్నాం. ఈ డాష్లో చిరు సన్మానాన్ని వీళ్ళిద్దరికీ కలిపి చేయాలన్న కోరిక నాకుంది. చైర్స్ రెండు ఇక్కడ తీసుకురావాల్సిందిగా కోరుతా ఉన్నాం. అసలన్నీ కూడా సాంస్కృతిక కార్యక్రమాల మధ్యలో ఉంటుంది.
థ్యాంక్ యూ.